కవిత ఇంట్లో ఐటీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్న పోలీసులు. 4 గంటల పాటు సోదాలు చేసిన ఈడీ అధికారులు ఎట్టకేలకు ఆమెను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య కవిత. అరెస్టు సమయంలో ఎమ్మెల్యే హరీష్ రావు, కేటీఆర్లు ఉన్నారు. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు మహాకవి. టెక్నాలజీ పరంగా మన భారతదేశం ఎంతో ముందంజలో ఉన్నదని చెప్పాలి. మన దేశంలో మొట్టమొదటి సముద్ర గర్భ రహదారి ముంబైలో నిర్మించారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అని ఎదురు చూస్తున్న తరుణంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఇంటికి లంచ్ మీటింగ్కి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్. చట్టం దృష్టిలో అందరూ సమానులే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్. సంతోష్ సౌండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపాడనే కారణంతో మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేసిన పటాన్ చెరువు పోలీసులు. తెల్లవారుజామునే గూడెం మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు. దేవుడిపై పిల్లి భక్తి శ్రద్ధలు. మనుషులకు స్వార్థం ఎక్కువైపోయి దేవుళ్లను కూడా మర్చిపోయే ఈ రోజుల్లో సాధు జంతువు పిల్లి మాత్రం భక్తితో దేవుణ్ణి ఎలా పూజిస్తుందో చూడండి. 3 రోజుల నుంచి దేవుళ్ల చుట్టూ ప్రదర్శనలు చేస్తూ తిరుగుతున్న పిల్లి. కవడిగూడ డివిజన్ జల్వాయు కాలనీలో పవర్ బోర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాలానగర్ ది హిందూ పబ్లిక్ స్కూల్ నూతన భవనానికి భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన హెల్పింగ్ టుగెదర్ 2009 గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం. నెలకి 2 సార్లు ఏదో ఒక సెంటర్లో నిరుపేదలకు అన్నదానం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది. విజయవాడకు చెందిన ఈ సంస్థ కృష్ణా బ్యారేజ్ దగ్గర తాడేపల్లికి సమీపంలో 200 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సంస్థలో హనుమంతరావు, వసంత కుమార్, మల్లిక, చరణ్ సభ్యులుగా ఉన్నారు. 25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి 4 ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో 3 కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3వ తారీఖు శంకర్పల్లి మండలం టంగుటూరు విలేజ్ లో నీరట్ రవి అనే వ్యక్తి తన 3 కొడుకుల్ని గురివేసి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మన అందరికి తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్ లో
కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము, లేకపోతే అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవటం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా ఆ కాగితాలు తీసుకుని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ఏబిఎన్ నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న